మీ ఇంటిలో రక్షణ లేదని ఏడుస్తూ ఉన్నా, చుట్టూ ఉన్న వారికి రక్షణ లేదు, వారు రక్షించబడలేదు, వారు తాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు, ఏడుస్తున్నావు ఏడుస్తున్నావు ఏడుస్తున్నావు, చింతిస్తున్నావు, బాధిస్తున్నావు, కృంగిపోతున్నావు, మోకరిస్తున్నావా? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే వారి జీవితాలు తలక్రిందులుగా మారాలా, వారు రక్షించబడాలా, విడుదల పొందుకోవాలా. ఏది ఆ ప్రార్థన? ఏది ఆ ప్రార్థన శక్తి? ఈరోజు ఆత్మీయ జీవితంలో మీ జీవితాల్లో శ్రేష్టమైన వాటితో నింపుకోవాలా. ఆత్మీయులు అంటేనే ఆత్మీయ జీవితంలో శ్రేష్టమైన వాటిని కలిగి ఉన్నారు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులు స్వస్థత పొందుకోవాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులు దురాత్మల నుంచి విడుదల పొందుకోవాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతమును స్వతంత్రించుకోవాలి, ఆశ్చర్య కార్యములు జరిగించబడాలా. అప్పుడు తెలుస్తుంది లోకానికి, ఈ లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు శక్తిమంతుడని. దేవునికి మహిమ కలుగును గాక. మీ యొక్క జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు, నా జీవితం ఎవరో చేతుల్లో పెట్టా, నా జీవితం అయ్యా నీవే నాయన యేసయ్యా నీ చేతుల్లోనే ఉందయ్యా. లేదండి, మన జీవితము మన చేతుల్లోనే ఉంది. ఎవరి జీవితము వారి చేతుల్లోనే ఉంది. మీ జీవితాన్ని మీరే చక్కగా చిత్రీకరించుకోవచ్చు, చక్కగా మీరు చిత్రీకరించుకోవచ్చు, అందంగా చిత్రీకరించుకోవచ్చు. మీ చేతుల్లోనే ఉంది మీ జీవితాన్ని చిత్రీకరించుకునే శ్రేష్టత. ఈరోజు చాలా మంది చేతుల్లో పెట్టేశాడు నీ జీవితాన్ని. నీవు ఎలా అన్నా చిత్రీకరించుకో. కొంతమంది ఉంటారు, చిన్న బిడ్డలు ఉంటారు, నాన్న ఈ బొమ్మ వేస్తావా? ఓకే మమ్మీ, నేను ఈ బొమ్మని వేసి చూపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఇటుగా ఇస్తాను. గీసి ఇదిగో మమ్మీ అంటే మమ్మీ ఏమంటది? నవ్వుతుంది. ఇదా ఫిష్ ఏమన్నాను పిచ్చి పిచ్చిగా గీత, ఇదా నీ బొమ్మ ఏమన్నాను పిచ్చి పిచ్చిగా గీసా, ఇదా నవ్వుతుంది. కానీ ఈరోజు ఆత్మీయుల జీవితము ఇలాగనే ఉంది. దేవుడు చేతికి పరిశుద్ధ గ్రంథమును ఇచ్చి ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు చిత్రీకరించుకో అంటే పిచ్చి పిచ్చి గీతలు గీసుకుంటున్నారు లోకంలో. పిచ్చి పిచ్చి గీతలే. అందంగా చిత్రీకరించుకోవాలా. నీ జీవితంలో పరిశుద్ధంగా మంచి పరిపూర్ణత కలిగిన వ్యక్తిగా చిత్రీకరించుకోవాలి. పిచ్చి గీతలు నీ జీవితంలో, పిచ్చి గీతలు ఎందుకు వస్తున్నాయి? పిచ్చి గీతలు, ఆ పాపపు గీతలు ఎందుకు వస్తున్నాయి? బలహీనత ఉన్న గీతలు ఎందుకు వస్తున్నాయి? బంధకాలలో ఉన్న గీతలు ఎందుకు వస్తున్నాయి నీ జీవితం మీదకి? ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకోండి. పిచ్చి పిచ్చిగా గీసుకొని నవ్వుల పాలు అవుతున్నారు లోకంలో. యేసయ్యను కూడా నవ్వుల పాలు చేస్తున్నారు. నిన్ను బట్టే కదా అన్యుల మధ్య దేవుని నామము వెక్కిరింతల పాలవుతుంది. అలాగనే కుటుంబ వ్యవస్థ, కుటుంబాన్ని ఇస్తే